శ్రీ సాయి సచ్చరిత 7వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. ఇప్పుడు పూర్వకథను గుర్తుకు తెచ్చుకుందాం. దేవాలయాలను బాగుపరచటంలో బాబాకు ఎంత ప్రీతి, బాబా పరోపకార్యార్థం ఎలా శ్రమపడేవారు, తమ భక్తులను ఎలా చూచుకునేవారు, భక్తుల కష్టాలను సహించడానికి తమ శరీరాన్ని ఎలా శ్రమ పెట్టేవారు, సమాధి, ఖండయోగం, ధౌతి, పోతి మొదలగు ప్రయోగాలను చేసేవారు. చేతులు, కాళ్ళు, శిరస్సును వేరు చేసి మరల వానిని పూర్వంలా కలిపేవారు. బాబాను హిందువు అనుకుంటే యవనులివలే, యవనుడనుకుంటే సులక్షణమైన హిందువులే కనిపించేవారు. విలక్షణమైన అవతారం వారిది. ఏ పండితుడు వారిని వర్ణించగలరు? వారు హిందువా లేక మహమ్మదీయ జాతికి చెందినవారా అని అణుమాత్రమైన అంతు చిక్కలేదు. వారెప్పుడూ 2 జాతుల వారిని సమానంగా చూచేవారు. హిందువుల రామనవమి పండుగను స్వయంగా జరిపేవారు. సభామండపంలో మధ్యన ఊయలను కట్టి కథా సంకీర్తనను చేయించేవారు. తమ సమక్షంలో ఊయల ఉండగా రామకీర్తనను చేయించేవారు. అదే రాత్రి మహమ్మదీయులకు కూడా సందల్ అంటే చందనోత్సవం ఊరేగింపుకు అనుమతినిచ్చేవారు. చాలామంది మహమ్మదీయులు చందన ఊరేగింపు ఉత్సవాన్ని వైభవంగా జరుపుకునేవారు. బాబా ఉభయ ఉత్సవాలను సంతోషంగా సమానంగా జరిపేవారు. రామనవమి రోజున కుస్తీల పోటీలను పెట్టించేసి ఉత్సాహంగా కంకణాలను, తలపాగాలను, గుర్రాలను బహుమతిగా ప్రదానం చేసేవారు. గోకులాష్టమి పండగ వస్తే గోపాల కాలా జరిపించేవారు. అట్లే ముసల్మానుల పండగ వస్తే నమాజు చదవటానికి అడ్డు చెప్పేవారు కాదు. ఒకసారి మొహర్రం పండుగ రాగా ముసల్మానులు కొందరు మసీదుకు వచ్చి ఒక తాబూత్ను చేయించి ఊళ్ళో ఊరేగించాలనుకున్నారు. అట్లే బాబా ఆజ్ఞానుసారం తాబూత్ను తయారు చేసి 4 రోజులుంచి 5వ రోజున దాన్ని క్రిందకు దించారు. అయినా బాబా మనసుకు సంతోషం లేదు, దుఃఖము లేదు. బాబా ముసల్మాన్ అనుకుందామా అనుకుంటే వారి చెవులు కుట్టి ఉండేవి. హిందువు అని అనుకుందామంటే వారి సుంతి ప్రమాణం. అలా హిందువు కానీ ముసల్మాను కానీ పావన అవతారం సాయిది. వారిని హిందువు అనుకుంటే సదా మసీదులో నివాసం, యవనులని అనుకుంటే మసీదులో అహర్నిశలు అగ్నిహోత్రం, మసీదులో విసరటం, మసీదులో ఘంటావాదన, శంఖానినాదం, మసీదులో అగ్నికి ఆహుతులు. ఇక వారు ముసల్మాను ఎలా అవుతారు? ఎప్పుడూ మసీదులో భజనలు, అర్ఘ్యపాద్య పూజలు, అన్న సంతర్పణలు. ఇక వారు ముసల్మాను ఎలా అవుతారు? ముసల్మాన్ అనుకుంటే వారిని బ్రాహ్మణోత్తములు పూజిస్తారు. అగ్నిహోత్రులు అభిమానాన్ని మడిని విడిచి వారి చరణాలకు సాష్టాంగపడతారు. అలా జనులు ఆశ్చర్యపోతారు. ప్రత్యక్షంగా అనుభవాలను పొందటానికి వచ్చిన జనులు కూడా అట్లే ప్రవర్తిస్తారు. బాబా దర్శనంతో నోట మాట రాక మౌనం వహిస్తారు. ఎప్పుడూ హరిశరణులో ఉండే వారిని హిందువని, ముసల్మానని ఎలా అనగలం? శూద్రుడు కానీ, అతిశూద్రుడు కానీ, జాతిహీనుడు కానీ యోగ్యతను, అన్ని వర్ణాలను సమానంగా చూచేవారు. వారికి శరీరాభిమానం లేదు. ఫకీరుల బంతిలో కూర్చుని ఆ సమయానికి లభించిన మాంసాన్ని లేదా చేపలను తినేవారు. అక్కడ కుక్కలు మూతిపెట్టినా అసహించుకునేవారు కాదు. రైతులు ధాన్యం కొరత ఏర్పడితే అవసరానికి వాడుకోవటానికి ఆ సంవత్సరం పండిన ధాన్యాన్ని, గోధుమలను ముందుగానే పోగు చేసి సంచులలో కట్టి ఉంచుతారు. అట్లే మసీదులో బస్తాలతో నింపి ఉంచేవారు. గోధుమలను విసురుకోవటానికి అక్కడ తిరగలి ఉండేది. చెరగటానికి చాటలు కూడా ఉండేవి. సంసారానికి అవసరమైన వాటిని ఏ కొరత లేదు. సభామండపంలో శోభాయమానంగా అందమైన తులసి బృందావనం, అక్కడే లక్షణమైన ఒక చెక్క రథం ఉండేది. ఏదో పుణ్య సంచితం వల్ల ఈ మంచి వస్తువులకు ఇక్కడ పరమేశ్వరునితో కలయిక ఏర్పడింది. ఇటువంటి సంగ్రహాన్ని హృదయ పేటికలో సేకరించి పెడితే ఆమరణాంతం ఏ లోటు కనిపించదు. ఏదో పూర్వార్జిత సౌభాగ్యం వలన బాబా పాదాల వద్ద ఆశ్రయం లభించి మనసుకు శాంతి, ప్రాపంచిక వ్యవహారాల్లో నిశ్చింత కలిగాయి నాకు. తరువాత ఎంత సుఖాన్ని సంపాదించినా ఆ సుఖం మరల రాదు. శ్రీ సాయి సమర్థుని సమాగమంలో లభించిన ఆనందాన్ని అనుభవించి నేను ధన్యున్నయ్యాను. పరిపూర్ణ నిశ్చలత్వానికి, ఆత్మానందానికి నిలయం సాయి. వారి పాదాలు, వారి విశిష్టతను నేను ఎలా వర్ణించను? వారి చరణాలకు ఆశ్రయించిన వారు అక్కడే స్థిరపడిపోయారు. మృగచర్మాన్ని, దండాన్ని పట్టుకుని తిరిగే తాపసులు, హరిద్వారాది తీర్థక్షేత్రాలలోని వారు, సన్యాసులు, త్యాగులు, బైరాగులు, బిచ్చగాళ్ళు మొదలగు అనేక రకాల జనులు బాబా వద్దకు వచ్చేవారు. బాబా మాట్లాడుతూ, తిరుగుతూ, నవ్వుతూ ఉండేవారు. వారి జిహ్వపై నిరంతరం అల్లా మాలిక్, అల్లా మాలిక్ అన్న నామం ఉండేది. వారికి వాదాలు, వితండాలు, వాదోపవాదాలు
ఇష్టం ఉండేది కాదు. వారి వద్ద ఎప్పుడూ సటకా ఉండేది. వారు గొప్ప తపస్వి, మనోవికారాలను అణచి వేసి ఇంద్రియాలను నిగ్రహించిన వారు. వారి వాక్కు నుండి పూర్ణ వేదాంతం స్రవిస్తుంది. చివరకు వారి అంతు ఎవరికీ చిక్కలేదు. లక్ష్మీపుత్రుణ్ణైనా, శ్రీమంతుణ్ణైనా, బికారి వంటి పేదవాణ్ణైనా ఉభయులకు ఒకే త్రాసులో తురుచేవారు. ఎవరినైనా మంచి పనులు, చెడు పనులు, మనసులో మర్మాలు వారికి తెలిసేవి. భక్తుల రహస్యాలను వారికి మాత్రమే అర్థమయ్యేలా చెప్పి వారిని ఆశ్చర్యపరిచేవారు. వారు జ్ఞాన భండారం, కానీ ఏమీ ఎరగనట్లు అజ్ఞాని వలె నటించేవారు. గౌరవాలు, సన్మానాలు వారికి అసహ్యం. ఇవి శ్రీ సాయి లక్షణాలు. వారు మానవ శరీరంతో ఉన్నా వారి చర్యలో అపూర్వమైన దివ్యత్వం ఉండేది. షిరిడీలోని ప్రత్యక్ష దైవం వీరే అని జనులంతా భావించేవారు. బాబా చమత్కారాలను పామరుణ్ణైన నేను ఎంతని వర్ణించను. వారు షిరిడీలో దేవతల ఆలయాలను చక్కగా పునరుద్ధరణ చేసేవారు. షిరిడీలోని గ్రామ దేవతలు గణపతి, ఉమామహేశ్వరుని మరియు మారుతి మందిరాలను తాత్యా పాటిల్ ద్వారా పునరుద్ధరణ చేయించారు. భక్తుల వద్ద నుండి దక్షిణ నెపంతో పుచ్చుకున్న డబ్బును కొంత ధర్మకార్యాలకు వినియోగించి మిగతా డబ్బును తిరిగి భక్తులకు ఇచ్చేసేవారు. ప్రతిరోజు ఒకరికి 30, ఒకరికి 10, 15 లేక 50 తమకు తోచినట్లుగా సంతోషంగా పంచిపెట్టేవారు. అలా ధర్మంగా వచ్చిన డబ్బును పుచ్చుకున్న వారు దానిని సద్వినియోగం చేయాలని అనుకునేవారు. బాబా మనసులో కూడా ఆ అభిప్రాయం ఉండేది. సాయిబాబా దర్శనంతో అనేకులు ఆరోగ్యవంతులయ్యారు. అనేక మంది దుష్టులు శిష్టులయ్యారు. ఎంతోమంది కుష్ఠువ్యాధి నయమైంది. అనేకులకు తమ అభీష్టాలు నెరవేరాయి. వారి చరణాలను ఆశ్రయించిన మాత్రాన అంజనం కానీ, ఆకురసం కానీ వేయకుండానే అనేక మంది అంధులకు కళ్ళ చూపు వచ్చింది. అనేక మంది కుంటివాళ్ల కాళ్ళు బాగయ్యాయి. అమోఘమైన వారి మహిమ యొక్క అంతు ఎవ్వరికీ దొరకదు. యాత్రికులు నలువైపుల నుండి అసంఖ్యాకంగా వారి వద్దకు రాసాగారు. బాబా ధుని సమీపంలో మలమూత్రాలను విసర్జించేవారు. ఒకప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు చేసేవారు కాదు. ఎప్పుడూ ధ్యాన నిమగ్నులై ఉండేవారు. మొదట్లో బాబా తలకు తెల్లటి పాగా కట్టుకుని, నడుముకు స్వచ్ఛమైన లుంగీని కట్టుకుని, శరీరం పైన జుబ్బా కానీ, చొక్కా కానీ తొడుక్కునేవారు. మొదట్లో బాబా ఊరివారికి వైద్యం చేసేవారు. మరల పరీక్షించి మందులను ఇచ్చేవారు. వారి హస్తవాసి మంచిదన్న కీర్తితో వైద్యుడిగా ప్రసిద్ధి చెందారు. ప్రథమో దైవ్యోభిషక్. ఒకసారి ఒక భక్తునికి కళ్ళు బాగా వాచి 2 కనుగుడ్లు ఎర్రని గోళాల వలె అయ్యాయి. షిరిడీలో వైద్యులెవరూ దొరకలేదు. అమాయకుడైన ఆ భక్తుడు పాపం బాబాకు కళ్ళను చూపించాడు. బాబా వెంటనే జీడి గింజలను చితక్కొట్టి ముద్దలా చేసి కొందరు సురమాను పెడతారు, కొందరు ఆవు పాలతో కట్టుకడతారు, కొందరు చల్లటి కర్పూరపు బిళ్లను లేక అంజనంగాని వేస్తారు. కానీ బాబా పద్ధతే వేరు. ఒక ముద్దను తమ చేతుల్లోకి తీసుకుని ఒక్కో కంట్లో బాగా నింపి బట్టతో కట్టుకట్టారు. ఉదయం కళ్లకు కట్టిన పట్టీని విప్పి కళ్ళపై నీరు ధారగా పోశారు. కళ్ళ వాపంతా తగ్గిపోయి కళ్ళు శుభ్రమయ్యాయి. సుకుమారమైన నాజూకు కళ్ళల్లో జీడి గింజలు వేస్తే కళ్ళు మండలేదు సరికదా, కళ్ళ జబ్బు పారిపోయింది. ఇలా అనేక అనుభవాలు. బాబాకు ధౌతి, పోతి వంటి యోగ ప్రక్రియలు తెలుసు. ఎవరికి తెలియకుండా ఒక ఏకాంత స్థలానికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు ప్రేగులను బయటకు తీసి కడిగి శుభ్రం చేసి ఎండబెట్టేవారు. మసీదు నుండి బావి ఎంత దూరాన ఉందో అంత దూరంలో ముందుకు వెళితే అక్కడ మర్రి చెట్టు దాని అవతల ఒక బావి ఉండేది. 2 రోజులకు ఒకసారి బాబా అక్కడికి వెళ్ళేవారు. మెట్ట మధ్యాహ్నం మండు టెండలో అక్కడ ఎవరూ లేకుండా చూచి తాము స్వయంగా నీరు చేదుకుని మొహం కడుక్కునేవారు. ఇలా ఒకసారి బాబా స్నానానికి కూర్చుని ప్రేగులను తీసి వానిని త్వరగా కడగటం మొదలుపెట్టారు. మేకను కోసినప్పుడు ప్రేగులను బయటకు తీసి శుభ్రం చేసేటప్పుడు ఎలా ఉంటుందో అలా బాబా వారి ప్రేగులను బయటకు తీసి లోపల బయట స్వచ్ఛంగా శుభ్రం చేసి జామ చెట్టుపై పరచి ఎండపెట్టారు. జనులు అది చూచి ఆశ్చర్యపోయేవారు. బాబా యొక్క ఈ అద్భుత లీలను తమ కళ్ళతో చూచిన వారిలో కొందరు ఇప్పటికీ షిరిడీలో ఉన్నారు. వారు బాబాను అపూర్వమైన వ్యక్తి అని అనేవారు. ఒక్కోసారి ఖండయోగ ప్రక్రియతో బాబా తమ యొక్క కాళ్ళు చేతులను వేరు చేయగా వారి అవయవాలను మసీదులో అక్కడక్కడా పడి ఉండేవి. ఇలా వారి శరీరం భయంకరంగా ఖండాలుగా పడి ఉన్నప్పుడు ఆ వింతను చూడటానికి ప్రజలు పరుగుడి వెళ్తే బాబా వారి యథాప్రకారం పూర్తిగా కనిపించేవారు. ఒకసారి బాబా అవయవాలను ముక్కలుగా చూసిన వ్యక్తి బాబాను ఏ దుర్మార్గుడో అత్యాచారం చేసి హతమార్చాడు అని చాలా గాబరా పడ్డాడు. మసీదులో బాబా అవయవాలు వేరువేరుగా విడివిడిగా నలుదిక్కులా పడి ఉన్నాయి. అర్ధరాత్రి సమయం వారి వద్ద ఎవరూ లేరే అని తనలో బాధపడ్డాడు. ఈ సమయంలో ఎవరైనా చెపితే తనకే ముప్పు అని తలచి వెళ్ళి బయట కూర్చున్నాడు. ఇది సాయి యొక్క యోగ ప్రక్రియ అని అతనుకు అసలు తెలియదు. చిన్న భిన్నంగా పడి ఉన్న బాబా శరీరాన్ని చూచి అతని హృదయం దడదడలాడింది. ఎవరికైనా ఈ విషయాన్ని తెలియచేయాలని అతనికి చాలా అనిపించింది.
కానీ మొదట ఈ కబురు తెలిపినందుకు తానే అపరాధి అని నిశ్చయమవుతుంది అని అనేక రకాలుగా ఊహించి ఎవరికీ చెప్పలేదు. తెల్లవారుజామున మరల వెళ్ళి చూచి విస్మితుడయ్యాడు. తను ముందు చూసినంతా అదృశ్యమైపోయింది. బాబా క్షేమంగా తమ స్థానంలో కూర్చుని ఉన్నారు. ఇది కల కాదు కదా అని ఆ వ్యక్తి విస్తుపోయాడు. ఈ ధౌతి పోతి యోగ ప్రక్రియలను బాబా బాల్యం నుండి ఆచరించేవారు. వారి యోగ స్థితిని ఎవరికీ అర్థం కాని అగమ్య గోచరం. బాబా ఎవరిదైనా దమ్మిడి అయినా తాకేవారు కాదు. వారి సుగుణాల కారణంగా ప్రఖ్యాతిని పొందారు. పేదలకు దుర్భరులకు ఆరోగ్యాన్నిచ్చి ఆ ప్రాంతంలో వైద్యుడన్న కీర్తిని పొందారు. వారు కేవలం పరుల కొరకు వైద్యులు. తమ విషయంలో అత్యంత వైరాగ్యంతో ఉండేవారు. పరోపకారానికి సహించరాని బాధలు సహించేవారు. ఈ విషయంలో శ్రోతలకు నేను ఒక విలక్షణమైన కథను మనవి చేస్తాను. దాంతో బాబా యొక్క సర్వవ్యాపకత్వం, వారి దయార్ద్రత విదితమవుతాయి. క్రీస్తు శకం 1910 సంవత్సరంలో 1910 ఆన్ దట్ ఇయర్ దీపావళి ముందు ఘనత్రయోదశి రోజు బాబా మామూలుగా ధుని వద్ద కూర్చొని ధునిలో కట్టెలను కాలుస్తున్నారు. ధుని బాగా ప్రజ్వలిల్లి ఉండగా బాబా తమ చేతిని నిప్పులలో దూర్చి నిశ్చింతగా కూర్చుంటే వారి చేయి కాలింది. వారి సేవకుడైన మాధవరావు ఆ దృశ్యాన్ని చూచాడు. మాధవరావు దేశపాండే కూడా వారి వద్ద ఉండేవారు. వెంటనే బాబాను వెనుకకు పరిగెత్తాడు. వారి నడుము పట్టుకుని వెనుకకు లాగి, దేవా ఎందుకిలా చేశారు అని అడిగారు. బాబా తేరుకుని, ఒక పసిపాప తల్లి చంకలో నుండి హఠాత్తుగా జారి కమ్మరివాని కొలిమిలో పడింది. ఒక కమ్మరివాని భార్య తన భర్త పిలుపు విని బిడ్డను ఒడిలో వేసుకుని కొలిమి తిత్తిని ఊదసాగింది. అలా కొలిమిలో ఊదుతూ పరధ్యానంలో తన ఒడిలో ఉన్న బిడ్డ ఉన్న విషయాన్ని మరిచిపోయి పిల్ల దూకుడుగా జారిపోతే నేను వెంటనే పైకి లేవనెత్తాను. శ్యామ, ఆ బిడ్డను బయటికి తీయబోతే ఇలా జరిగింది. ఈ చేయి కాలితే కాలని బిడ్డ ప్రాణం దక్కింది కదా అని అన్నారు. ఇక చేతి బాధను ఉపశమింప చేయటానికి ఏమిటి మార్గం అని ఆలోచించి మాధవరావు నానా చందోర్కర్కు ఉత్తరం రాయాలని నిశ్చయించుకున్నారు. సవిస్తరంగా ఉత్తరం రాశాడు. నానా వెంటనే పరమానంద్ అనే ప్రసిద్ధ డాక్టర్ను వెంట పెట్టుకుని షిరిడీ వచ్చాడు. కాలిన గాయాన్ని తగ్గించడానికి డాక్టర్కు అవసరమైన అనేక రకాల ఔషధాలను తీసుకుని నానా సాయి చరణాల వద్దకు వచ్చాడు. బాబాకు పాదాభివందనం చేసి కుశల సమాచారాలను తెలుసుకుని తాను వచ్చిన పనిని తెలిపి బాబా యొక్క చేతిని చూపించమని ప్రార్థించాడు. చేయి కాలినప్పటి నుండి భాగోజీ షిండే చేతికి నెయ్యి రాసి ప్రతిరోజు ఆకులు వేసి గట్టిగా కట్టు కట్టేవాడు. ఆ కట్టు విప్పి పరమానందుకు చూపించి ఔషధ ఉపచారాలను చేస్తే బాగా నయమవుతుందన్నారు. కోరికతో నానా బాబాను ఎంతో ప్రార్థించాడు. కట్టు విప్పి చూడాలని పరమానందుకు కూడా ప్రయత్నం చేశారు. కానీ బాబా ఇవాళ రేపు అంటూ ఆ వైద్యుడు నా వైద్యుడు అల్లా అని చెబుతూ తమ చేతిని అసలు చూడనివ్వలేదు. వారికి ఏ బాధ లేదు. పరమానంద్ తెచ్చిన మందులకు షిరిడి గాలి కూడా సోకలేదు. కానీ అతనికి సాయి దర్శన భాగ్యం లభించింది. రోజు భాగోజీయే సేవ చేసేవాడు. భాగోజీయే చేతిని మర్దించేవాడు. దాంతో కాలిన చేయి నయమై అందరికీ సంతోషం కలిగింది. ఈ విధంగా బాబా చేతి గాయం నయమై తర్వాత కూడా ఏ కారణం చేతనో వారికి ఏ బాధ లేకపోయినా తెల్లవారగానే రోజు కట్టు విప్పే కార్యక్రమం, వారి చేతిని ఏ నొప్పి లేకపోయినా నిష్కారణంగా నిత్యం వారి చేతికి నేతిమర్దన సేవ చేయటం బాబా సమాధి వరకు జరిగింది. భాగోజీ యొక్క ఈ సేవా ఉపచారం సాయి సిద్ధునకు అవసరమై ఉండలేదు. కానీ భక్తుల శ్రేయస్సుపై ప్రీతి కల బాబా భాగోజీకి నిత్యం ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించారు. పూర్వజన్మ మహాపాపం వలన భాగోజీకి కుష్టు వ్యాధి బాధ ప్రాప్తించింది. అయినా అతని భాగ్య విశేషం వలన సాయి సహవాసం లభించింది. బాబా లేండీకి వెళ్ళేటప్పుడు భాగోజీ వారికి గొడుగు పట్టుకునేవారు. శరీరంలోని పుళ్ళు చీము రక్తంతో నిండి ఉన్న అతడు బాబా యొక్క పరిచారకులలో ప్రథముడు. ప్రతిరోజు ఉదయం బాబా ధుని సమీపంలో స్తంభం వద్ద విశ్రామంగా కూర్చున్నప్పుడు భాగోజీ సేవకు హాజరయ్యేవాడు. బాబా కాళ్లకు చేతులకు ఉన్న కట్టులను విప్పి అక్కడ నరాలను నేతితో బాగా మర్దన సేవ చేసేవాడు. భాగోజీ షిండే పూర్వజన్మలో మహాపాపిష్టివాడు. అతని శరీరమంతా మహావ్యాధి అయిన కుష్ఠురోగం వ్యాపించింది. అయినా అతడు బాబా భక్తులలో శ్రేష్ఠుడు. కుష్ఠు వ్యాధి వలన భాగోజీ వేళ్లు ఊడిపోయినాయి. అన్ని అవయవాలలో నుండి భరింపరాని చెడు వాసన వస్తూ ఉండేది. అతడు ఇలాంటి దౌర్భాగ్యంలో ఉన్నా కూడా ఉత్కృష్టమైన బాబా యొక్క సేవా భాగ్యాన్ని పొందాడు. బాబా యొక్క అగాధ లీలలు ఎన్నని వర్ణించను. ఒకసారి గ్రామంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. అప్పుడు జరిగిన చమత్కారాన్ని వినండి. దాదాసాహెబ్ కాపాడ్డే కొడుకు తన తల్లితో పాటు సాయి వద్దకు ఆనందంగా ఉన్నాడు.
అసలే పసివాడు. శరీరం కాలిపోయే జ్వరం రాగా కన్న తల్లి హృదయం ద్రవించిపోయి అశాంతితో మనసు తల్లడిల్లింది. తన ఊరైన అమరావతికి వెళ్ళిపోవాలని తలచి ఆమె సాయంకాలం సమయం సాయి ఆజ్ఞ కోసం వచ్చింది. సాయంకాలం బయటికి వెళ్తూ బాబా వాడా సమీపానికి రాగా ఆమె వెళ్ళి బాబా పాదాలను పట్టుకుని వారితో విషయం చెప్పింది. స్త్రీలది అసలే కలవరపడే స్వభావం. పైగా కుర్రవానికి ప్లేగు జ్వరం తగ్గక ఆమె మరీ భయపడిపోయి బాబాకు మనవి చేసింది. ఆమెతో బాబా మృదువుగా పలుకుతూ, ఆకాశంలో మేఘాలు క్రమ్ముకున్నాయి, వర్షం పడి పంట పండుతుంది, మేఘాలు తొలగిపోతాయి, ఎందుకు భయపడతావు అని అంటూ తమ కఫనీని నడుం వరకు లేవనెత్తి నిగనిగలాడుతున్న బొబ్బలను అందరికీ చూపారు. కోడిగుడ్లంతా ప్రమాణంలో నలువైపులా 4 గడ్డలున్నాయి, చూడు మీ కష్టాలను నేనెలా అనుభవించాలి అని చెప్పారు. దివ్యము అలౌకికము అయిన ఈ సాయి లీలను చూచి ప్రజలు ఆశ్చర్యపోయారు. సత్పురుషులు భక్తుల కొరకు అనేక కష్టాలను ఎలా అనుభవిస్తారో కదా. మైనం కంటే మెత్తగా నవనీతం లాంటి మనసు గల బాబా ఏ లాభం లేకుండానే భక్తులను ప్రేమిస్తున్నారు. భక్తులే వారి బంధువులు. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ నందర్బార్ వదిలి పండరీపురం వెళ్ళడానికి బయలుదేరాడు. నానా పరమ భాగ్యశాలి. అతని అనన్య సేవ ఫలించింది. భూవైకుంఠ ప్రాప్తి కలిగి అతడు అక్కడ మామలతదారునిగా నియమింపబడ్డాడు. నందుర్బార్లో ఉత్తర్వు అందుకున్న వెంటనే వెళ్ళపోవలసి ఉండినది. భగవంతుని దర్శించుకోవాలన్న కోరికతో గబగబా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. షిరిడీయే ప్రథమ పండరీపురం కనుక సకుటుంబ సపరివార సమేతంగా షిరిడీ వెళ్ళి బాబాకు నమస్కారం చేయాలన్న ఆలోచన కలిగింది. తాను షిరిడీ వస్తున్నట్లు ఉత్తరం వ్రాయలేదు, కబురు కూడా పంపలేదు. సామానంతా సర్దుకుని త్వరగా బండిలో కూర్చున్నాడు. ఇలా నానా బయలుదేరిన విషయం షిరిడీలో ఎవరికీ తెలియదు. కానీ సాయికి సర్వం తెలుసు. వారి కళ్ళు సర్వత్రా ఉన్నాయి. నానా నిమ్గామూరి శివారుకు వచ్చేసరికి షిరిడీలో జరిగిన చమత్కారాన్ని వినండి. బాబా మహల్సాపతి సమేతంగా మసీదులో ఉన్నారు. అప్పా షిండే, కాశీరాం మొదలగు భక్తులు ముచ్చటించుకుంటూ కూర్చున్నారు. ఇంతలో పండరీపురం ద్వారాలు తెరుచుకున్నాయి. మనం నలుగురం కలిసి ఆనందంగా భజన చేద్దాం అని బాబా అన్నారు. పూర్ణ త్రికాల జ్ఞాని అయిన సాయి నానా గ్రామ శివారు వద్దకు వచ్చిన విషయం తెలుసుకుని భజన సభా మండపంలో పడ్డారు. అంటే భజనలో ఇన్వాల్వ్ అయ్యారు అని. పండర్పురలా జాయాచే तिधेंचे मजला राह्याचे तिधेंचे मजला राह्याचे घरते माग्या रायचे. పండరిపురానికి వెళ్ళాలి, అక్కడే నేను ఉండాలి, అది మా ప్రభువు గృహం. బాబా స్వయంగా భజన పాడుతుంటే అక్కడ కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ అంతా పండరీనాథుని ప్రేమలో లీనమైపోయారు. ఇంతలో నానా కూడా వచ్చాడు. సకుటుంబంగా బాబా పాదాలకు వందనం చేశాడు. తమతో మహారాజు పండరీపురానికి వచ్చి నిశ్చింతగా ప్రశాంతంగా ఉండాలని నానా బాబాతో వించుకున్నాడు. నానా అలా అడిగే అవసరం లేకుండానే బాబా అప్పటికే పండరీపుర ప్రయాణానికి ఉత్సాహంగా భజన చేస్తున్నారని భక్తులు నానాకు తెలియజేశారు. నానా తనలో అత్యంత విస్మయాన్ని పొందాడు. బాబా లీలను గని ఆశ్చర్యచకితుడయ్యాడు. గద్గదుడై బాబా చరణాలపై శిరస్సు వంచాడు. అలా నానా చందోర్కర్ బాబాకు ప్రణమిల్లి వారి ఆశీర్వాదాన్ని, విభూతిని, ప్రసాదాన్ని, వారి సెలవును తీసుకుని పండరీపురానికి బయలుదేరాడు. ఇలాగే ఈ కథ చెప్పుకుంటూ పోతే గ్రంథం విస్తారమైపోతుంది. అందువల్ల ఇప్పుడు భక్తులు దుఃఖాలను తొలగించే విషయాలను త్వరగా ముగిస్తాను. ఈ అధ్యాయాన్ని ఇంతటితో సమాప్తి చేస్తాను. బాబా చరిత్రకు అంతమంటూ ఉందా? తరువాతి అధ్యాయంలో ఇతర కథలను నా శ్రేయస్సు కొరకు చెప్పుతాను. నా అన్న ఈ అహంభావాన్ని అణచివేయాలని అనుకున్నా అనగటం లేదు. ఈ నేను ఎవరు అనేది నిశ్చయంగా తెలియటం లేదు, తెలుసుకోలేకపోతున్నాను. కనుక సాయియే తమ కథలను చెప్పుతున్నారు. వారే మన జన్మ యొక్క మహిమను తెలియచేస్తారు. తమ భిక్షా వృత్తిని గురించి, బాయాజాబాయి భక్తిని గూర్చి, తమ భోజన పద్ధతిని కూడా చెప్తాను. మహల్సాపతి, తాత్యాకోతే, గణపతి తమ వెంట పెట్టుకుని బాబా మసీదులో ఎలా శయనించేవారో ఆలకించండి. హేమాడ్ పంత్ సాయికి శరణుజొచ్చి తాను భక్తుల పాద రక్షణని తెలియచేస్తున్నారు. సాయి ఆజ్ఞానుసారం ఇంతవరకు కథా వివరణ జరిగింది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో వివిధ కథా నిరూపణమను 7వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు. శుభం భవతు. ఓం నమః శివాయ.